న్యాయస్థానాల్లో న్యాయం జరగాలి. ఆ న్యాయం సూటిగా, స్పష్టంగా ఉండాలి. మొహమాటం ఉండకూడదు. ఇది ఎవరైనా కోరుకునేది. కస్తూర్బా విద్యా సంస్థల్లోని టీచర్లని తీసిపడేయటం, వాళ్ళని ఏడిపించుకు తినటం అన్నటువంటి అంశాన్ని మొట్టమొదట ప్రస్తావించింది నేనే. నాకే ఆ సదరు స్కూళ్ళల్లో పనిచేసేటటువంటి టీచర్లు మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం, తొలగించేటటువంటి ఇబ్బందులు పెడుతున్నారు అన్నటువంటిది నా మెయిల్ చేసినప్పుడు నేనే దాన్ని ప్రస్తావించాను మొట్టమొదట. ఎందుకంటే పేపర్లకి, టీవీలకి వాళ్ళ తీరిక లేదు. వాళ్ళు ఎవరికి బానిసత్వం చేస్తున్నారో ఆయా పార్టీలకు కొమ్ము కాస్తూ తప్పులు చేస్తున్నా కాపాడుకొచ్చే పనిలో ఉంటారు. ఒప్పులు చేస్తున్నారు గొప్పగా ప్రశంసించే భజన చేసే పనిలో ఉంటున్నారు. ఇలాంటి దశలో ప్రజా సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు నా నోటీస్‌కి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నా. అందులో కస్తూర్బా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యల్ని కనీసం ఒక 10, 15 వీడియోలు చేసుంటా నేను. అయితే ఇప్పుడు అందులో వాళ్ళని ఖచ్చితంగా మీరు కొనసాగించి తీరాలని కోర్టు ఆదేశిస్తే, అది ఒక అధికారి స్థాయిలో డెసిషన్ ఉంటదా? ప్రభుత్వ స్థాయిలో డెసిషన్ ఉంటదా? నాకు తెలిసి నేను చూసిన సుదీర్ఘ నా జర్నలిజం ఫీల్డ్ అనుభవంతో గాని, అడ్మినిస్ట్రీరియల్ యాక్టివిటీస్ ఎట్లుంటదో తెలిసిన ఎవ్వరైనా సరే, ఆ నిర్ణయం ఒక అధికారి డైరెక్ట్‌గా తీసుకోలేడు. విద్యాశాఖ మంత్రి నోటీస్‌లో పెడతాడు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి నోటీస్‌లో పెట్టి యాక్షన్ తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి ఇప్పుడు షాడో సీఎం చంద్రబాబు గారి అబ్బాయి లోకేష్. అయితే లోకేష్ గారు మంచోడే. ఆయన కరెక్ట్‌గానే స్పందిస్తాడు. కానీ నువ్వు సరిగ్గా స్పందించలేదంటూ అధికారిని మందలిస్తే ఏం చేస్తాడాయన? కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పార్ట్ టైమ్ పీజీ టీచర్లు, పీజీటీ పిటిషనర్ల సేవలను కొనసాగిస్తామని కోర్టుకు హామీ ఇచ్చి, దాన్ని ఉల్లంఘించినందుకు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లోకేష్ బాగానే పనిచేస్తున్నాడు. విద్యార్థులను ఎలుకలు కోరికిన వ్యవహారం మీద వెంటనే స్పందించారు. అట్లాంటి ఆయనకి, ఆ ప్రభుత్వానికి నువ్వు చెడ్డ పేరు తెస్తున్నావు అంటూ సర్వశిక్ష అభియాన్ పీడి శ్రీనివాసరావు అని అందట. సర్వశిక్ష అభియాన్ పీడి శ్రీనివాసరావు డైరెక్ట్‌గా ఒక ఆర్డర్ వేసేస్తాడు. అది జీవో అవుతుందా? సాధ్యం అవుతుందా? లేదు. మంత్రి దగ్గరికి ఫైల్ మూవ్ చేయగలడు కానీ, ఏంటి నువ్వు చేస్తావు చేయవో, లేకపోతే కోర్టు వాళ్ళు నన్ను కొడతారని, ఆయన ఎందుకు కొడతారు పాపం? ఆయనకేంటి సంబంధం? ఎట్నుంచి ఎటుకు వెళ్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం.